పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి మరి రాజకీయ దురుద్దేశంతో ఈ వెంకటేశ్వర స్వామిని బయటకు లాగుతూ ఉన్నాడు. ఇది సరైనటువంటి చర్య కాదు. ఒకవేళ ఏదన్నా అవకతవకలు జరిగితే ప్రధానమంత్రికి లెటర్ రాయటం జరిగింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి. ఒక అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ చేత విచారణ జరిపించండి అని కోరటం జరిగింది. ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ ముఖ్యమంత్రి పదే పదే ప్రజలను మభ్యపెట్టే విధంగా, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, కులాలమయాన్ని చిచ్చుపెట్టే విధంగా ఆయన వ్యాఖ్యల వల్ల ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి, అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటమే కాకుండా ఆలయ ప్రతిష్టని దిగజార్చే విధంగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుకి ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది.